కూడిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి. దేవుని మహాకృపలో ప్రతి శుక్రవారం 10:30 గంటలకు ప్రభు సన్నిధి ఏర్పాటు చేయడానికి ప్రభు కృప చూపించి ఇదన్నా ప్రభు సన్నిధిలో గడపడానికి గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చారు కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడతారు, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగిస్తున్నది. మరొక మాట చెబుతూ, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని భక్తుల ద్వారా అనేకమైన విషయాలు దేవుడు పరిశుద్ధ లేఖనంలో మనకు పొందుపరిచి ఉంచాడు పిల్ల. కనుక జాగ్రత్త కలిగి దేవుని మాటలను విందాం. మానవ జీవితాన్ని దేవుడు నిర్మించిన తర్వాత మానవ జీవితం అంతా కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఎలా బ్రతకాలో తెలియని మానవునికి 66 పుస్తకాలను దేవుడు మనకిచ్చాడు. చక్కగా ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది ఇవ్వకపోతే చాలామందికి తెలివి అనేది ఉండేది కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీ వాక్యం వెల్లడవుడుతోడనే వెలుగు కలిగెను, తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది. వాక్యము బయటకు వచ్చిన తర్వాతే, వెలుగులోనికి వచ్చిన తర్వాతే మానవులకు తెలివి అనేది పెరిగింది. చూడండి, ఈ బైబిల్ని ఆధారం చేసుకునే చాలామంది అనేకమైనటువంటి పరికరాలను, వస్తువులను తయారు చేయడం జరిగింది. ఈ బైబిల్ని ఆధారం చేసుకునే భక్తులైనటువంటి వారు అనేక మంది నీతి బోధలు మనుషులకు బోధించడం జరిగింది. కాబట్టి ఇంత మంచి బైబిల్ గ్రంథం ఎవరి చేతుల్లోకి వచ్చిందంటే మన చేతుల్లోకి వచ్చింది. మనం ధన్యులు, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ప్రకారంగా మనం జీవించగలిగితే కంపల్సరీ మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం. చాలామంది సమస్యలు, బిరుకులు, ఇబ్బందులు కలిగి ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో కానివ్వండి, లోకంలో కానివ్వండి అనేకమైన సమస్యలు, బిరుకులు, ఇబ్బందులు కలిగి ఉన్నారంటే ఆనాడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్తోత్రం, హల్లెలూయా. భక్తుల జీవితాల్లో ప్రియులారా ఆదికాండం నుండి మనం చూసుకుంటూ వస్తే దేవుని మాట విన్నటువంటి వారందరూ కూడా పాడైపోయారు. దేవుని మాట వినిన వారందరూ కూడా బాగుపడ్డారు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తే కనుక కంపల్సరీ మన కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుతాము. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో ఉండే ఒక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. చాలా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన గురించి మాట్లాడుతున్నటువంటి సంభాషణ. ప్రార్థన రానటువంటి వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, శిష్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో యోహాను గారి శిష్యులకు ప్రార్థన వచ్చు, ఇదిగో మాకు ప్రార్థన రాదు, మాకు ప్రార్థన నేర్పము అని అంటే, ఆయన ప్రార్థన నేర్పుతున్నటువంటి సందర్భం ఏమనంటే అక్కడ అంటున్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మాట్లాడుతూ, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు
భూమి మీద కూడా నెరవేరును గాక. తండ్రి చిత్తము పరలోకంలో నెరవేరుతుంది. పరలోకంలో నెరవేరుతుంది కనుక పరలోకం ఎలాగుంది అని అంటే చాలా బాగుంది. పరలోకంలో ఏమి ఏమి అక్కడ పరలోకంలో ఏముంది అని అంటే ఆ కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అంటూ పిల్లల గాన ప్రతిగానాలతో దేవుని స్తుతించడం తప్ప మరొకటి అక్కడ కనబడతలేదు మనకి. పిల్లరా, అలాగే పరలోకములో దేవుని చిత్తము నెరవేరినట్లుగా భూమి మీద కూడా ఏమంటున్నాడంటే పరలోకమందున్నటువంటి మా తండ్రి అని చెబుతూ నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నీ చిత్తము పరలోకములో నెరవేరుతుంది. కానీ ఎక్కడ నెరవేరట్లేదు? భూమి మీద నెరవేరట్లేదు. ఎందుకు నెరవేరట్లేదు? ఏంటి పరలోకములో నెరవేరే దేవుని చిత్తం పరలోకములో నెరవేరేటటువంటి స్థితిలో ఉంటే భూమి మీద దేవుని చిత్తం ఎందుకు నెరవేరట్లేదు? పరలోకములో దేవుని చిత్తము నెరవేరుతుంది. కోటాను కోట్ల దేవదూతల పరలోకంలో ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతల పరలోకములో ఉంటే ఆ పరలోకములో కోటాను కోట్ల దేవదూతల పరలోకంలో ఉంటే వాళ్ళందరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా కనబడుతున్నారు. భూమి మీద కూడా కోటాను కోట్ల మంది భూమి మీద కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయాలంటే ఆ పరలోకంలో నీ చిత్తము నెరవేరుతుంది నాయన, భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయండి అని మాట్లాడు. పిల్లలు, భూమి మీద దేవుని చిత్తం నెరవేరాలనంటే ఎలా ఉంటే నెరవేరుతుందని అంటే అది మనము ఎప్పుడు కూడా పరలోకపు ప్రార్థనగా ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం. పరలోకపు ప్రార్థనగా అంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆఖరి ప్రార్థన ఏంటంటే పరలోక ప్రార్థన అన్నట్లుగా ఈ ప్రార్థన చేస్తుంటారు. కానీ ప్రార్థన ప్రభువు నేర్పిన ప్రార్థన, ప్రభువు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన ఇది. ఇప్పుడు పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. మనము కూడా ప్రతి వారం కూడా కొన్ని సంఘాలలో చివరిగా ఈ మాట చెప్తూ ఉంటారు, పరలోకమందున్న మా తండ్రి ఈ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవేరును గాక అని మాట్లాడుతున్నారు. నెరవేరేది ఎలా నెరవేరుతుందని అంటే మానవులు చేస్తే నెరవేరుతుంది. అమ్మా, ఏదైనా తోటలో దేవుని చిత్తము నెరవేరాలంటే ఎలా నెరవేరుతుంది చెప్పండి? ఏదైనా తోటలో దేవుని చిత్తము నెరవేరాలంటే ఎలా నెరవేరుతుంది? ఎలా నెరవేరింది, ఎలా నెరవేరలేదు అనేది మనం ఆలోచన చేస్తే అవ్వా ఆదాములు దేవుని మాట ఇన్నంతసేపు, దేవుని మాట ప్రకారంగా జీవించినంతసేపు దేవుని చిత్తము నెరవేరింది. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ధిక్కరించారో, దేవుని మాట వినకుండా తప్పిపోయారో, అప్పుడు దేవుని చిత్తం ఏమైందంటే నెరవేరలేదు వారి విషయంలో. అది ఎంత వాస్తవమో అలాగే మన విషయంలో కూడా దేవుని చిత్తము నెరవేరుస్తున్నంతసేపు కూడా దేవుని చిత్తం నెరవేరుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనము తప్పుతామో, మార్గం తప్పుతామో, మాట తప్పుతామో, మన ప్రవర్తన తప్పుతామో, మన పరిస్థితులు తప్పుకుంటామో, లోకానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మన జీవితంలోంచి ఏమైపోతుందంటే దేవుని చిత్తము అనేది పోతుంది. దేవుని చిత్తం నెరవేరుకోకుండా ఉంటుంది. దేవుని చిత్తం నెరవేరుకోకుండా ఉంటే చూడండి, ఆనాడు దేవుని చిత్తము నెరవేర్చినటువంటి అవ్వాదములకు ఏమొచ్చింది? ఆ శ్రమ. దేవుని చిత్తము నెరవేర్చకపోతే ఆ శ్రమ. అందుకనే ఆ శ్రమ రాకూడదు అని ఉద్దేశంతో దేవుడు అంటున్నాడు, ఇదిగో పరలోకములో దేవుని చిత్తము నెరవేర్చింది కాబట్టి అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ సూర్యుని ఎండ లేదు, అక్కడ ఏం వడదెబ్బ లేదు, అక్కడ ఏమి లేదంటే మరణము లేదు, అక్కడ దుఃఖము నిట్టూర్పులు లేవు. అలాంటి జీవితం మీకు కావాలంటే మీరు కూడా పరలోకములో దేవుని చిత్తము నెరవేరినట్లుగా భూమి మీద ఉన్న మీరు కూడా దేవుని చిత్తము నెరవేర్చండి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ప్రియులారా, చూడండి పరలోకంలో ఎలా ఉందో ఒక మాట చదువుదాం ప్రియులారా. పరిశుద్ధ లేఖనములో నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం మనం చదవగలిగితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం మనం చూడగలిగితే, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను.
చూడండి, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రె పిల్ల ఆ శక్తియు, ఐశ్వర్యమును, ఉమ్, బలమును, ఘనతయు, మహిమయు ఆ పొందన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము 4:10 నుంచి చదివితే, ఆ 24 పెద్దలు సింహాసనము నందు ఆసీనుడైన వారిని ఎదుట సాగిలిపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి ఆ సృజింపబడినను గనుక నీవే మహిమ ఘనత ప్రభావము పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసి. చూడండి, అక్కడ పరలోకములో 24 పెద్దలు, 24 పెద్దలు, కోటాను కోట్ల దేవదూతలు, వారందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాయన, నీవు సమస్తమును సృష్టించిన వాడు నీవే. ఈ తెలివితేటలు ఎవరికైనా భూలోకములు ఉన్న వారికి ఉన్నాయా అంటే ఉన్నాయా అంటే ఉన్నాయి అనుకుంటారు. ఏమా ఉన్నాయి అనుకుంటారు. ఉన్నాయి అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమై ఉండాలంటే భయపడాలి. బాగా గమనించండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, ఇప్పుడు భయమా కాదా అండి? ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోండి, భయమా కాదా? భయమా కాదా? ప్రధానమంత్రి గారు వచ్చారనుకోండి, భయమా కాదా? కలెక్టర్ గారు వచ్చారనుకోండి, భయపడతారా? అక్కడ ఏమన్నా అండ్ ఆయన ఎదురుకుండా మనం ఊసులేసుకుంటాం, భయపడతాం. అంటే అధికారులు వచ్చారనేటప్పటికీ భయపడుతూ ఉంటాం. కానీ ఈయన ఎవరనంటే సర్వ భూమికి అధికారి, సర్వ సృష్టికి అధికారి అయి ఉన్నాడు. ఆయన వచ్చాడనంటే ఆయనకి భయపడేవారు ఎవరన్నా ఉన్నారనంటే భయపడేవాళ్ళు లేరు. ఆయన చెప్పింది చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చేసేవాళ్ళు లేరు. అందుకని చెప్పింది చేసేవారు లేరు కనుకనే మనుషులకు ఏం కలుగుతుందంటే శ్రమ కలుగుతుంది. చెప్పింది చెప్పినట్లుగా పరలోకంలో జరుగుతుంది కాబట్టి అక్కడ వారికి ఏమి లేదంటే శ్రమ లేదు. 24 పెద్దలు కానివ్వండి, కోటాను కోట్ల దేవదూతలు కానివ్వండి, ఇదిగో నాయన నువ్వు ఎలాంటి వాడు అని అంటే మహిమకు అలాగే ఘనతకు నీవు అర్హుడువు నీవే అని వారి కిరీటములు తీసి ఆయన ఎదుటి వేసి సాగిలిపడి ఆయనకి ఏం చేశారనంటే ఆ నమస్కారం చేస్తున్నానంట. ఈరోజు మీరు బాగా గమనించండి. ఈరోజు మనందరికీ బాధలు, కష్టాలు, విరుకులు, ఇబ్బందులు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవునికి లోబడట్లేదు. మనం లోబడనొల్లని ప్రజలకు ఆ శ్రమ, లోబడనొల్లని వారు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ, లోబడకపోతే లోబడనటువంటి వారికి అనేకమైన దెబ్బలు. బాగా గమనించండి. ఇటువరకు గతించిన కాలంలో మనకి బండెడ్లుండే అండి, చేను దున్నుతా కూడా ఎడ్లుండే. వాటికి లేత ఎడ్లకు కాడి భుజం మీద మోపేటప్పటికి భుజం మీద కాడి పెట్టేటప్పటికి అవి గంతులు వేసేస్తూ అసలు భుజం మీద కాడి పెట్టుకునేవి కావు. అలా భుజం మీద కాడి పెట్టుకునేటువంటి వాటికంట కొట్టింది కొట్టకోకుండా కొడితే అదంట ఇంకా నేను దెబ్బలకు తట్టుకోలేను, నువ్వు ఎలా నడవమంటే అలా నడుస్తానని అది గంతులు వేసేది లైన్లోనికి వచ్చి అది సరిగ్గా నడిచేదాన్ని. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను అండ్ ఏంటంటే కాడికి అలవాటు కాని కోడి దెబ్బలకు లోబడినట్లుగా మనుషులు లోబడాలి. కోడి దూడ ఎలాగైతే దెబ్బలకి లోబడుతుందో చూడండి, కొట్టేటప్పటికి అది ఏమవుతుంది అంటే కాడి భుజం మీద కాడి భుజం మీద పెట్టి నేను లాగుతాను, బాబోయ్ నీ దెబ్బలకు మాత్రం నేను తట్టుకోలేనని అది ఏం చేస్తుందని అంటే అప్పుడు లైన్లోనికి వస్తుందంట. కానీ మనిషి ఎన్ని దెబ్బలు తగిలినా లోబడుతున్నాడని అంటే లోబడతాడు. ఎన్ని దెబ్బలు తగిలినా దెబ్బలు తగిలినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇదిగో ఈ రోజు నుండి నేను లైన్లోనికి వస్తాను, ఇన్ని దెబ్బలు నేను తట్టుకోలేను,
ఇన్ని బాధలు నేను తట్టుకోలేను, నేను కుదురంగా ఉంటాను, స్థిరంగా ఉంటాను అనుకునే వాళ్ళు ఉన్నారని అంటే లేరు. దేవుని మందిరంలో ఉన్నంతసేపే కొద్దిగా విరిగిన మనసుతో ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు భూమి మీద ఉన్నారు. పరలోకంలో ఏం జరుగుతుందని అంటే ప్రియులారా, కోటాను కోట్ల దేవదూతలు 24 పెద్దలు వాళ్ళందరూ కూడా ఏంటి ఆయన ఎదుట మోకరించి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన స్తుతిస్తూ గాన ప్రతిగానాలతో ప్రియులారా ఆయనను కీర్తిస్తున్నటువంటి పరిస్థితి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. పిల్లలు అలాగే భక్తుల జీవితాల్లో భక్తులు కూడా ఏమన్నారని మనం ఆలోచన చేయగలిగితే ఏంటి ఈ భూమి మీదకి వచ్చినటువంటి భక్తులు పరలోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చబడుతుంది పిల్లలు. కానీ భూమి మీదకి వచ్చినటువంటి కొంతమంది భక్తులు జీవితాలు ఎలాగున్నాయన్నది మనం చూడగలిగితే కీర్తన గ్రంథం చూడండి ఒక మాట 40 అధ్యాయం 8వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 40 అధ్యాయం 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చూడండి ఆయన అంటున్నాడు, భక్తుడైనటువంటి దావీదు గారు కీర్తనాకారుడు మాట్లాడుతూ, దేవా నా ఇష్టం కాదు నాయన, నా ఇష్ట ప్రకారంగా నడిస్తే నాకు శ్రమ. ఎవరికి వాళ్ళు గమనించండి, మన ఇష్ట ప్రకారంగా మనం ఏది చేసినా మనకు శ్రమే అమ్మా. తిన్నా శ్రమే. నీకు ఇష్టమైంది ఏదో కోరుకోండి, ఇష్టమైంది ఆలోచన చేయండి. నాకు ఫలాంటి ఇష్టమైంది అనుకున్నారంటే అది దాని ద్వారా నీకు హాని అమ్మా. ఫలాందంటే నాకు ఇష్టం, ఫలాంది నాకు ఇష్టం, మనకి ఏదైతే ఇష్టమో అది హాని. కానీ దేవుని చిత్తము మన జీవితంలో చేస్తే అది మనకు మేలు. చూడండి డాక్టర్ గారు చెప్పింది మనకి ఇబ్బందిగా ఉంటుంది, మన ఇష్టం అవుతే మనకు బాగుంటుంది అమ్మా. డాక్టర్ గారు ఏమంటారు, చెప్పింది ఇలా చేయమంటారు. ఎలా చేయాలంటే అంటే ఆయన చెప్పింది టయానికి పలానా టయానికి ట్యాబ్లెట్ వేసుకోమంటారు, పలానా టయానికి అన్నం తినమంటారు, పలానా టయానికి వాకింగ్ చేయమంటారు, పలానా టయానికి ఇది చేయమంటారు. ఇప్పుడు అవన్నీ చేయడం మన జీవితంలో మనకి ఏమవుతుంది, చాలా కష్టంగా అవుతుంది. కానీ అవన్నీ చేస్తే మన మన శరీరానికి ఏమొస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అవన్నీ చేయడం మనకు చాలా కష్టం అవుతుంది. ఏంటి ఇలా తినాలి, ఈ కాయలు తినాలి, ఈ పండ్లు తినాలి, లేదా ఈ ఆహారం తినాలి, లేదా ఇది తినకూడదు అంటారు. మనకేమో అసలు మొక్క పెట్టండి నోట్లో ముద్ద ఆ దిగదు అండి. ఆ ముక్క కావాలి ప్రతిరోజు కూడా. కొంతమందికి ముక్కలు లేనిదే ముద్దలు దిగవు కొంతమందికి, అలాంటి స్థితి అండి. నేను డాక్టర్ గారు ఏం చెప్తారంటే అవి వద్దు, అవి కాకుండా మీరు ఏం చేస్తారంటే కూరగాయలు భోజనం చేయండి, లేకపోతే ఆకుకూరలు తినండి, ఇవి తినండి అంటే అవి మనకి ఎక్కువ. బీరకాయ అంటే అసలు ఎక్కదు మనకి అమ్మా. కొంతమంది బీరకాయ బాలింద్రాలు కూర అంటారు. బాలింద్రాలు బాలింద్రాలు బాగోనప్పుడు బీరకాయ తినకుండా మాంసం తిన్నాం అనుకోండి ఏమవుతాయి చెప్పండి, దెబ్బకి వాంతులు వచ్చాయి అండ్ బాగోనప్పుడు జ్వరం వచ్చేసింది అండ్ బీరకాయ తినకుండా మాంసం కూర అయితే తిన్నాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది, వాంతులు అయిపోతాయి. వాంతులు అయిపోయింది అనుకోండి వచ్చిన నీరసం ఇంకేమవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే డాక్టర్లు చెప్పింది మనకి ఎలా ఉంటుందని అంటే కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఇష్టంగా తీసుకుని డాక్టర్ గారు చెప్పిందే లేని మనం ఇష్టంగా తీసుకుని మన జీవితంలో మనం చేయగలిగితే అది మన శరీరానికి ఏమవుతుందంటే ఆరోగ్యం. అది ఎంత వాస్తవమో అలాగే మానవ జీవితంలో దేవుని చిత్తం ప్రకారంగా జీవిస్తే కనుక అది చాలా బాగుంటుంది. భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నారు, దేవా నా ఇష్టం కాదు. తన అన్నలు అయితే వారి ఇష్ట ప్రకారంగా జీవించారు. యెషయా గారికి 80 కుమారులు ఉన్నారు. ఈ 80 ప్రియులారా ఈ 7 ఏం చేశారు అంటే వారి ఇష్ట ప్రకారంగా జీవించారు. ఒక్క ఆయన అంటున్నాడు ఏమనంటే, దేవా నా ఇష్టం కాదు, నీ నీ చిత్త ప్రకారంగా జీవించుట నాకు సంతోషం. ఈ మాట ఎంతమంది జీవితంలోంచి, దేవా నా ఇష్టం కాదు నాయన, నీ ఇష్టమే, నువ్వేం చెప్తే అదే నేను చేస్తాను నాయన, నువ్వు ఎలా బ్రతకమంటే అలా బ్రతుకుతానని ఎంతమంది జీవితంలో దావీదు గారికి ఉన్నటువంటి తీర్మానం చూడండి. దావీదు గారు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడో దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడో అనేకమైన ఆపదలు వచ్చి దావీదు గారికి కూడా నీతిమంతులు కలుగు ఆపదలు అనేకమైనవి. కానీ ఆ ఆపదలన్నిటిలో నుండి యెహోవా వారిని తప్పిస్తాడు అని చెప్పాడు పిల్లారా. అలాగే దావీదు గారు అంతకుముందు ఎక్కడున్నాడు అని అంటే గొర్రెల తొట్టులో ఉన్నాడు, పాడి గొర్రెలు మేపుతున్నాడు. అలాంటి దావీదు గారు పిల్లారా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి సమయాలలో దేవుడు ఆయన మీద శ్రద్ధ నిలిపి అతడి నీతికి తగినట్లుగా అతని నివాస స్థలాన్ని దేవుడు ఏం చేశాడంటే అభివృద్ధి పొందాడు.
అతని నీతికి తగినట్లుగా మనం అనుకుంటూ ఉంటాం. దేవుని చిత్తం నెరవేర్చకపోతే ఏమైందిలే, పర్లేదులే అనుకుంటాం. నేను చెప్తూ ఉంటాను, పర్లేదు అనేటువంటి మాట మన నోటి నుండి రాకూడదు. పర్వాలేదు, భక్తి విషయంలో ఏ మాత్రము రాజీ పడకూడదు. అందుకనే ఆ భక్తులైనటువంటి వారు రాజీ పడలా భక్తి విషయంలో అండి. ఒక నెల రోజులు ప్రార్థన చేయకపోతే ఏమవుద్ది, పర్లేదులే అనుకుంటే దానియేలు గారు ఏమవును ఏమా ఏమవును ఏమవునంటే దానియేలు గారు కూడా ఏమవునంటే ఒక పాపిగా మార్చబడ్డాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒకసారి మొక్కితే ఏమవుతుంది, ఓన్లీ పర్లేదులే ఒకసారి. ఇప్పుడు వరకు ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా, మన స్థితి గురించి దేవునికి తెలియదా, పర్లేదులే. ఇప్పుడు మొక్కకపోతే వాళ్ళు నన్ను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తారని వాళ్ళు అనుకున్నారా అంటే అనుకోలే. ఏ విషయంలో హాని జరుగుతుందని అనుకున్నా కానీ ఆ విషయంలో వారు రాజీ పడలా. పర్లేదు అనేటువంటి మాట వారి జీవితంలోనికి రాలేదు. మన జీవితంలో ప్రతిరోజు అనుకుంటున్నాం, పర్లేదులే, పర్లేదు, ప్రార్థనకి వెళ్ళలేదు, పర్లేదు, ఏ వారానికి ఏమవుతులే, లేదా భోంచే ఇది ఇంకా ప్రార్థన చేయలేదు, పర్లేదులే, బైబిల్ చదవలే, పర్లేదులే అంటే పర్లేదులే పర్లేదులే అని మనం ఏం చేస్తూ ఉంటామంటే దాన్ని ఊరికినే దాన్ని పక్కన పెడతాం. చూడండి, దానియేలు గారు రోజుకి ముమ్మారు ప్రార్థన చేసేవారు. ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే శాసనం వెల్లడైంది, రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు, నమస్కరించకూడదని. అయినా సరే ముమ్మారు ప్రార్థన చేయడం అతను మానలేదు. యథావిధిగా యెరూషలేము కట్టు కిటికీలు తెరిచి తలుపులు వేసుకోలేదు. మనం అయితే తలుపులు కాదు కదా, గెళ్ళ పెట్టేది అవసరం అయితే చిన్న చిన్న చిల్లులు ఉన్నాయండి, దాని గుడ్లు కూడా పెట్టారు. గుడ్ల కాడ ఎట్టేసేసి లోపల చేసుకుంటాం. మనకు తెలియదండి దేవుడికి పది పర్లేదు, మనకు కిటికీ తీగిపోతే దేవుని ప్రార్థన బయటికి వెళ్తా, కిటికీలు వేసుకున్నా తలుపులు వేసుకున్నా ఆ దేవుని ప్రార్థన వెళ్ళిపోద్ది అన్న ఆలోచనతో మనం ఏం చేస్తామంటే కిటికీలు వేసేసి అవసరం అది కూడా అందరు చిల్లులు అంటే ఎవరైనా చూస్తారేమో అని ఆ చిల్లులు అంటే గుడ్లు కూడా పెట్టేసి ప్రార్థన చేస్తాం. కానీ దానియేలు గారు అలా చేయలేదు. యథావిధిగా ఎప్పుడు కూడా ఎలా ప్రార్థన చేస్తారో అలాగే ప్రార్థన చేశాడు. అందుకని అతని జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కనుక బానిసగా వెళ్ళినటువంటి దానియేలు గారు ఏమయ్యారు, దానియేలు గారు ఏమయ్యారు అంటే గవర్నమెంట్ జాబ్, ఒక ప్రభుత్వ ఉద్యోగము ఆనాడు వారికి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ జాబ్, ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి అతను తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే దావీదు గారు గొర్రెల దొడ్లో ఉంటున్నటువంటి ఆయనను దేవుని చిత్తము నెరవేర్చుట ఆయనకి సంతోషం అని చెప్పాడు కనుక ఆ గొర్రెల దొడ్లో ఉన్నటువంటి ఆయనను తీసుకొచ్చి పిల్లారా ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక రాజుగా నియమించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడనంటే వారి మీద శ్రద్ధ నిలుపుతాడు. నా జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనేటువంటి ఆలోచన కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారి మీద దేవుని చిత్తము నెరవేర్చే వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే వారి మీద శ్రద్ధ నిలుపుతాడు. దేవుని చిత్తము నెరవేర్చేవారు ఫస్ట్ ఏం చేయాలి, ఒకటి జాగ్రత్తగా ఆయనను వెతకాలి, 2 ఆయనను బ్రతిమాలుకోవాలి, 3 యథార్థత పవిత్రత కలిగి ఉండాలి. ఇలా కలిగి ఉన్న వాళ్ళే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి వారు. అలా కాకుండా పిల్లరా ఏదో మనము ప్రార్థనకు వచ్చి పాటలు పాడి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని చిత్తము నెరవేర్చినట్లు కాదు. ప్రార్థనకు వచ్చినంత మాత్రాన దేవుని చిత్తము నెరవేర్చినట్లు కాదు. ఎప్పుడు నెరవేర్చినట్లు అంటే బైబిల్ ఏమని చెప్పిందో దాని ప్రకారం మనం చేయగలిగితే అప్పుడు మనం దేవుని చిత్తము నెరవేర్చిన వారం అవుతాం అండి. దేవుని చిత్తం మరొక విషయాన్ని చూడగలిగితే చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, యేసుక్రీస్తు వారు అంతటా వారే చూడండి మాట్లాడిన మాట 10వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. 5 నుంచి చదవండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటుంది అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇది ఎవరి గురించి రాయబడినటువంటి మాట అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినటువంటి తరువాత ఆయన శరీరధారి అయి వచ్చినటువంటి
ఆ దినములో చెప్తున్నటువంటి మాట. ఇదిగో నాయన ఆయన అంటున్నాడు, నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చాను. ఆయన చూడండి, యేసుక్రీస్తు వారు తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి ఆయనే దేవా నీ చిత్తము నెరవేర్చడము, నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది. చూడండి, నీ చిత్తము నెరవేర్చడానికి వచ్చాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇంకో మాట చూడగలిగితే ఆయన చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 6వ అధ్యాయం, చూడండి 6వ అధ్యాయం 18వ వచనం మనం చదివితే, నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకై పరలోకములో నుండి దిగి వచ్చి తిని. చూడండి అంటున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకునక అంత్య దినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. చూడండి, ఇక్కడ మాట్లాడుతూ లేఖనంలో చక్కగా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం మనం చదువుతున్నాము, 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకుంటాకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకములో నుండి దిగివచ్చి. నా ఇష్టం కాదు నెరవేర్చుకోవడానికి. అంతకుముందు అవుతే మన ఇష్టాలే. అంతకుముందు దేవుని ఎరగనప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు, దేవుని దగ్గరికి రానప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతికాం. మన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఏమో చెప్పండి. ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తి, అతడు వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, లేకపోతే ఇలాగ అలా చేశాడు అని రాయబడలేదు. కానీ ఒక మాట రాయబడింది అతని గురించి, ఏంటంటే భూమి మీద నీ ఇష్టానుసారముగా సుఖమును అనుభవించితివి. లాజరు దేవుని ఇష్టానుసారంగా కష్టాన్ని అనుభవించాడు అని రాయబడింది. నీ ఇష్టానుసారంగా నువ్వు సుఖాన్ని అనుభవించావు కనుకనే ఇక్కడ వేదన పడుతున్నావు అనేటువంటి మాట రాయబడింది. అందుకని మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మనకి ఏం కలుగుతుంది అని అంటే, అక్కడ చెప్తున్నాడు, ఏం కలిగిందని అంటే శ్రమ, కష్టం. అలాంటి కష్టాల నుండి తప్పించుకోవాలంటే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కంపల్సరీ మనం ఏం చేయాలంటే మన ఇష్టాన్ని పక్కన పెట్టుకోవాలి. మన ఇష్టాన్ని, ఈ భూమి మీద ఉన్న కొంతకాలం 70-80 సంవత్సరాలు మనం ఉంటాం. 70-80 సంవత్సరాలలో అప్పుడే కొంతకాలం మనం గడిచిపోయింది. ఆ గడిచిపోయిన కాలం పక్కన పెడితే మిగిలిన కాలమైనా సరే, ప్రభువా ఇప్పటి వరకు నాకు వాక్యం తెలియక, మీ మాట తెలియక, మీ చిత్తం నెరవేర్చాలని తెలియక నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను ఆయన. ఇక మీదట నా ఇష్టం కాదు, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరుస్తాను ఆయన అని మనం కనుక ప్రియులారా దేవుని చిత్తం మన జీవితంలో నెరవేరడానికి మనం అనుదినము ప్రయత్నం మనం చేయగలిగితే దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. దేవుడు నిన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. నీ పరిస్థితులు చూస్తూ ఉంటాడు, నీ నడక, నీ పడక. చూడండి, దావీదు గారిని ఏం చేశాడు అండి? నీ ముందను నీ వెనుకను నేను ఆవరించి ఉన్నాను అన్నాడు. ఆయన వెనక ముందు ఆవరించి ఉన్నాడంట. ఆయన కూర్చుండుట, లేచుట, పండుకుండుట, నీ చర్యలన్నిటినీ నాకు బాగుగా నేను ఎరిగి ఉన్నాను. దావీదు గారిని ఆయన్ని ఆశీర్వదించడానికి దేవుడు ఏం చేశాడంటే పరిశీలన చేశాడు. ఒక మాట మీకు ఒక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం అప్లికేషన్ పెట్టామనుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందనుకోండి, మనకి అప్లికేషన్ పెట్టాము, సెలక్షన్ అయింది రావడానికి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? ముందుగా ఏం జరుగుతుందంటే పోలీస్ ఎంక్వైరీ వస్తుంది. పోలీస్ ఎంక్వైరీ వచ్చి ఈ పక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, ఆ పక్కన వాళ్ళు, ఈ పక్కన వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేస్తారు. మీకు ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ చర్యలన్నిటినీ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పక్కలు మంచి చెప్పారు, ఆ పక్కలు మంచి చెప్పారు, ఆ పక్కలు మంచి చెప్పారు, ఆ పక్కలు మంచి చెప్పారు, అందరూ మంచి చెప్పారు. అప్పుడు నీకు వేస్తారు ఏంటంటే అప్పుడు ఇతడు ఆ ఉద్యోగానికి అర్హుడు అని. దేవుడు అవుతే ప్రియులారా ఎవరినో పెట్టడు, లేకపోతే ఎవరినో ఎంక్వైరీకి ఎవరినో పంపించడు. ఆయనే ఆకాశంలో నుండి నరులందరినీ దేవుడు ఏం చేస్తాడని అంటే దృష్టిస్తాడు. ఆకాశంలో నుండి నరులను పరీక్షిస్తాడు ప్రియులారా. పరీక్షించి ఏం చేస్తాడనంటే ఇతడు ఆశీర్వాదానికి అర్హుడా కాదా, ఇతడు ఆశీర్వాదానికి అర్హుడా కాదా, దీవెనకు అర్హుడా కాదా, ఆశీర్వాదానికి దీవెనకు అర్హుడా కాదా అనే విషయాన్ని దేవుడు ఏం చేస్తాడనంటే పరిశీలన చేస్తాడు. నువ్వు అర్హుడవుతేనే నీ మీదకి ఆ దీవెనలన్నీ వస్తాయి. అమ్మా, నువ్వు అర్హుడవుతేనే ఆ దీవెనలు నీ మీదకి వస్తాయి. ఒకవేళ అర్హుడు కావనుకో నీ మీదకి శాపాలు వస్తాయి.
ద్వితీయోపదేశకాండం ఎప్పుడన్నా మీరు చదివేరా? ఎంతవరకు చదివారు? ఎంతవరకు చదివారు? 15 వచనం దాకానే చదువుతారు అండి. 15 వచనం దాకానే చదువుతారు. 16 వచనంలో ఏముంటుంది తెలుసా అండి? 15 వచనం దాకా ఏముంటుంది అంటే, నిన్ను తలగా ఉంచుదాని కానీ, తోకగా ఉంచు, నిన్ను పైవాడిగా ఉంచుతాను కానీ, కిందవాడిగా ఉంచును. అక్కడి నుంచి ఆఫ్ చేసి 16 వచనం ఒకసారి చదివితే ఏముంటది? ఏమని చెప్పు, ఏముంటది? ఏమని ఉంది శాపం? అది చూడండి అలా. అక్కడి నుంచి చదువుతాక మనం నోరు వస్తుందా? ఏమా అక్కడి నుంచి చదవడానికి నోరు వస్తుందా మనకి? ఏమా ఆ పై వచ్చిన పోతే గనగన 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 చదివేశాం. ఇక్కడికి వచ్చిన తర్వాత 16 వచ్చిన చదవాలని అంటే నోరు వస్తుందా? చదవాలి. నేను పై వచనములోనేమో, నేను ఎవరైతే పై వచనములో మొదటి వచనాన్ని చదువుకుని ఆ ఆశీర్వాదాలన్నీ చదువుకున్నాం. 16 వచనం చదివినప్పుడు కూడా మొదటి వచనం చదువుకోవాలి. 16 వచనం చదివినప్పుడు కూడా ఫస్ట్ 16 వచనం చదవకూడదు. 15 నుంచా? 15 నుంచి చదవకూడదు అండి. ముందు ఫస్ట్ వచనం చదవాలి. ఫస్ట్ వచనం చదివిన తర్వాతే అప్పుడు చదవాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఫస్ట్ వచనం చదవకోకుండా ఆ వచనం మనం చదివేసామనుకోండి, అప్పుడు మనకేమవుతుందంటే అర్థం కాదు పిల్లలు. కాబట్టి నేను చెప్పబోయే విషయం ఏంటంటే, మనం దేవుని చిత్తము నెరవేరిస్తే కనుక కంపల్సరీ దేవుడు ఏం చేస్తాడనంటే మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ మనం చదువుతున్నప్పుడల్లా అండ్ 15 వచనమే 14 వచనం వరకు ఏమున్నాయంటే ఆశీర్వాదాలు ఉన్నాయి. 15 వచనం కాడ నుండి ఏమున్నాయంటే శాపాలు ఉన్నాయి. 14 వచనం 1 నుంచి 14 వచనాల వరకు చదివినప్పుడు మొదటి వచనం చదివాం. అలాగే 15 వచనం కాడి నుంచి కూడా చదివినప్పుడు కూడా మొదటి వచనం చదివి 15 వచనం చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతేనంటారు కాదంటారు? అలా అలా చదివితేనే అప్పుడు ఏమవుతుంది అన్నది అప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆలోచన చేస్తే శాపాలు మన మీదకి రాకుండా ఉండాలంటే, దీవులు మన మీదకి రావాలి అని అంటే కంపల్సరీ మనం ఏం చేయాలంటే, చూడండి, యేసు క్రీస్తు వారే భూమి మీదకి వచ్చిన తర్వాత మనకు ఒక మాదిరి చూపిస్తున్నారు. ఆయనే ఒక మాదిరి చూపిస్తున్నారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని అనేటువంటి మాట చెప్పాడు. అక్కడ అన్నాడు యోహాను సువార్తలో, నా ఇష్టము నెరవేర్చుకుంటాడు రాలేదు, నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఇదిగో పరలోకములో నుండి నేను దిగి వచ్చాను అనేటువంటి మాట అక్కడ రాయబడింది పిల్లారా. కాబట్టి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తము నెరవేర్చాలంటే మనం ఏం చేస్తే దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే దేవుని చిత్తము మన ద్వారా ఆ దేవుని చిత్తం జరుగుతుంది. ఏంటి భక్తుల జీవితాల్లోకి వచ్చినటువంటి ఆశీర్వాదం మన జీవితాల్లోనికి రావాలి అని అంటే మనం ఎలా బ్రతకాలో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదవగలిగితే, చూడండి, ఆలోచన చేస్తే 6వ అధ్యాయం 6వ వచనం, మనుషులు సంతోషపెట్టి వారు చేయనట్లు. చూడండి, ఆయన అంటున్నాడు 6వ అధ్యాయం 6వ వచనంలో, మనుషులను సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనవపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. మనం ఎలా ఉండాలంటే భూమి మీద జీవించినటువంటి జీవితము మనుషులకు కనబడవాలని కాదంట. భక్తి కానివ్వండి, ప్రార్థన కానివ్వండి, వాక్యం చదవడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రియులారా ప్రార్థనకు రావడం కానివ్వండి, మనము మనుషులకు కనబడవాలని కాదు. కానుకలు ఇవ్వడం కానివ్వండి, ధర్మకార్యాలు చేయడం కానివ్వండి, ఏది చేసినా కానీ మనుషులకు కనబడవాలని చేయకూడదంట. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని అంటే మనుషులకు కనబడవాలని చేయకూడదంట. రహస్యమందున్నటువంటి దేవునికే కనబడాలి. నువ్వు చేయాలి. ఎక్కువ ప్రార్థన ఎక్కడ చేయాలి చెప్పండి? చెప్పాలి. ఎక్కువ ప్రార్థన ఎక్కడ చేయాలి?
ఎక్కువగా ప్రార్థన ఎక్కడ చేయాలని అంటే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యముందున్నటువంటి నీ తండ్రికి ప్రార్థన చేయాలి. నేను ఎంతసేపు చేసుకున్నా నిన్ను అడిగే వాళ్ళు ఉండరు. ఎంతసేపు అయినా సరే సమాజంలోకి వచ్చినప్పుడు ఎక్కువ ప్రార్థన చేసామనుకోండి, అప్పుడు ఎలాగుంటుందని అంటే దాన్ని ఏమంటారంటే ఆ, చెయ్యొద్దని కాదు, చెయ్యాలి, కానీ ఆ సందర్భాన్ని బట్టి ఎంత చేయాలో అంతే చేయాలి. ఒకవేళ కనుక చూడ కొంతమంది వెనకాల వస్తారు, లేట్గా వస్తారు, రెండు చేతులు పైకెడతారు, లేట్గా వచ్చి రెండు చేతులు పైకెట్టి నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు. అసలు వచ్చిందే నువ్వు లేట్గా వచ్చి అడ్డంగా నిలబడి రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తే వెనకాల ఎంతమంది చూడాలి నిన్ను? ఏమ్మా? ఏంటి అలా నువ్వు చెయ్యాలి అని అనుకుంటే ఒక ప్రార్థన ఏంటి 10:30 గంటలకు వచ్చి నువ్వు 9:30 గంటలకు వచ్చి ఒక గంట చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుని ఒక గంట సిద్ధపడి పోనీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట మోకరించి ప్రార్థన చేయి. అసలు అలాంటివి అంటే మనకి ఇష్టం ఉండదు. ఏంటనంటే అందరూ చూస్తుండగా నేను చేయాలని ఆలోచన కలిగిన వారు కొంతమంది, ప్రార్థన చేస్తే కొంతమందికి వినపడాలని చేసేవారు కొంతమంది, ఎవరికైనా కనపడాలని చేసేవాళ్ళు కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మనుషులకు కనపడవాలని నువ్వు ఏది చెయ్యొద్దు. శాస్త్రులు పరిచయలు ఏం చేసేవారు అంటే మనుషులకు కనబడవాలని వారు చేసేవారంట. గతించిన కాలంలో వారితో మాట్లాడాడు, శాస్త్రులారా పరిచయలారా మీరు ఎలాంటి వారు అంటే సున్నం కొట్టినటువంటి సమాధులు మీరు అని మాట్లాడాడు. అండ్ శాస్త్రులు పరిచయలు ఆనాడు వాళ్ళు ఏం చేసేవారంటే మనుషులకు కనబడవాలని వాళ్ళు ఇలా చేసేవారంట. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, మనుషులకు కనబడవాలని మీరు ఏది చేయకండి, అలా చేస్తే దేవుని చిత్తము నెరవేర్చదు. మీరు ఏం చేయాలంటే మనుషులకు కనబడవాలని కాక రహస్యముందున్నటువంటి నీ దేవునికి కనబడాలని ప్రార్థన చేసినా నీ దేవుడికి కనబడాలి, భక్తి చేసినా నీ దేవునికి కనబడాలి. చూడండి, ఏది చేసినా దేవునికి కనిపించాలి. చూడండి, కొండల్లో దేవునికి కనిపించాలని చేశాడు దావీదు గారు. అండ్ కొండల్లో ప్రార్థన ఎవరింటారులే అని చేశాడా? ఎవరింటారో కొండల్లో చేస్తున్నాను, గుహల్లో చేస్తున్నాను, పాటలు కొన్ని కీర్తనలు కొండల్లోనే రాశాడంట. అండ్ పర్వతాల్లో రాశాడంట, గుట్టల్లో రాశాడంట. అండ్ కొన్ని కీర్తనలు అందుకని కొండలు నా కొండ నీవే, నా కోట నీవే అని సంబోధించినటువంటి సంబోధనలు ఉంటాయి అండి. ఆ కొండ కోట నీవే నాయన సంబోధించే సంబోధనలు ఉన్నాయి. అవన్నీ కొండల మధ్యలో కోటల మధ్యలో అండి ఆ రాసినటువంటి కీర్తనలు కాబట్టి దాన్ని సంబోధించి రాశారు. కాబట్టి దావీదు గారు కానివ్వండి, భక్తులైనటువంటి వారు అందరూ చూడండి, పరిశుద్ధాత్మ వారి మీదకి రావడానికి అపోస్తులు చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మీ మీదకి శక్తి వచ్చేంత వరకు కూడా మీరు యెరూషలేములోనే ఉండండి అన్నప్పుడు పిల్లారా, వారు యెరూషలేములో ఉండి ప్రార్థన చేసినప్పుడు దగ్గర దగ్గర మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తుండగా వారి మీదకి ఏమొచ్చింది అంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి. నీ మీదకి శక్తి రావాలంటే పిల్ల నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలంటే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తి నీ జీవితంలోకి రావాలంటే నువ్వేం చేయాలంటే రహస్యమైనటువంటి ప్రార్థన చేయాలి. ఒకవేళ కార్యం చేసినా చేయకపోయినా కానీ మనం ఎలాగుండాలంటే కంపల్సరీ ఒకే భక్తి మనం చేసే వరకు ఉండాలి. అలా మనం చేయాలి. ఒకటి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు మనుషులకు కనబడవాలని చేయకండి అని మాట్లాడుతూ ప్రియులారా, అది దేవునికి చేసినట్లుగా చదవం ఒకసారి 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులు సంతోషపెట్టి వారు చేయనట్లు చూడండి, కంటికి కనిపించివే కాక మనవపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇష్టపూర్వకంగా అంటున్నాడు. కాబట్టి ఏది చేసినా, ప్రార్థన చేసినా, లేకపోతే ప్రియులారా వాక్యం చదివినా, లేకపోతే కానుక ఇచ్చినా, లేకపోతే దేవుని పరిచర్య చేసినా, ఇది మనుషులకు కాదు. చాలామంది అంటే దేవుని మందిరంలో పని చేయాలంటే చాలా సిగ్గుపడుతూ ఉంటారు, లేకపోతే నేను ఏదో కష్టపడిపోతాను అనుకుంటూ ఉంటారు. దేవునికి నువ్వు ఏది చేసినా చూడండి, బైబిల్లో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధులకు ఉపచారం చేయుచుండుట చేత ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత మిమ్మల్ని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. మీ చిన్న పని చేస్తే ఆ పని చేసినందుకు దేవుడు అన్యాయస్తుడు కాదు అండి. ఒక చిన్న పని నువ్వు చేస్తే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు నీ కుటుంబానికి దేవుడు ఇస్తాడు కంపల్సరీ. చూడండి, మరియమాతలు యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చేవారు అండి, ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చేవారు.
ఆతిథ్యం ఇచ్చినటువంటి కుటుంబము మరియమార్తల కుటుంబం. అలాంటి మరియమార్తల కుటుంబంలోనే ఏమైందనంటే తన సహోదరుడు లాజరు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు 4 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ మరియమార్తల కుటుంబానికి ఏమైనా సహాయం చేయకుండా వదిలేశాడంటే 4 దినాలు అయిపోయినా కానీ సమాధిలో ఉన్నటువంటి లాజరుని ఏం చేశాడు? ఏంటి పరిశుద్ధులకు ఉపచారం చేయటుండు చేస్తున్నందున వారిని మర్చిపోయాడండి. మర్చిపోలా. బైబిల్లో చూడండి, ఎవరైనా అబ్రహాం కాడి నుంచి మీరు చదువుకుంటూ వస్తే ఏంటి పరిశుద్ధులకు ఉపచారం చేసిన చూడండి, దారంతా వెళ్తున్నటువంటి దేవదూతలను అడ్డం కొట్టి ఇంట్లోకి పిలిచాడు లోతు అండి. వాళ్ళందరూ ఊరందరూ దుమ్ముగా వచ్చాం మందగా వచ్చి వాళ్ళ మీద పడినా కానీ ఏవో ఆ దేవదూతల్ని ఏమాత్రం హాని చేయకుండా వారిని కాపాడాడు. అలా కాపాడినందుకు వారికి ఏమైనా అన్యాయం చేశాడా దేవుడు అంటే అన్యాయం చేయడా. సొదొమ గొమొర్రా 2 పట్ల నాశనం అయిపోయినా కానీ లోతు కుటుంబాన్ని నాశనం చేయకుండా దేవుడు కాపాడు. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మీరు గనక ప్రభు అంటున్నాడు లేఖనములో ఆయన చిత్తము నెరవేర్చాలని అంటే మనుషులకు కనబడాలని చేస్తే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేము. సేవ చేసినా, పని చేసినా, ప్రార్థన చేసినా, కానుకిచ్చినా, ఏది ఇచ్చినా నీకు నువ్వు చేసేది ఏదైనా ఏది అని చేసావనుకో రహస్యంగా చేస్తే కనుక ఏది చేసినా కానీ రహస్యం ఉన్నటువంటి దేవుడు కంపల్సరీ నిన్ను చూస్తాడు ప్రియులారా. అలా చేస్తూ మనం ఎలాగుండాలనంటే దేవుని చిత్తం ఏంటి అనేది మనం ఆలోచన చేయగలిగితే చూడండి ప్రియులారా, దేవుని చిత్తము నెరవేర్చాలి. ఎలా నెరవేర్చాలంటే రహస్యంగా నెరవేర్చాలి. అలా రహస్యంగా నెరవేరుస్తున్నప్పుడు ప్రియులారా దేవుడు ఏం చెప్పాడు దేవుని చిత్తం అనేది మనం ఆలోచన చేయగలిగితే చూడండి, తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక దేవుని చిత్తం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం అంటే దేవుని చిత్తం ఏంటి అని అంటే ప్రియులారా ఆయన అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయి దేవుని చిత్తం ఫస్ట్ అంటున్నాడు. నేను ఆయన చిత్తము మీరు నెరవేర్చాలని అంటే ఆయన చిత్తం ఏంటి అసలు అంటే అమ్మా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల ఆ దేవుని చిత్తం ఏంటంటే ఒక మనిషిని పరిశుద్ధునిగా చేయాలి. ఒక మనిషిని పరిశుద్ధునిగా చేయాలి. అక్కడ అంటున్నాడు మీరు పరిశుద్ధులగుటయే అనగా మీ జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతి వాడును ఆ దేవుని ఎరగని అన్ని జనుల వలె కాక కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు తన ఘట్టమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తముడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని చిత్తం నేను నెరవేర్తానన్న వాళ్ళు ఎంతమంది చూడండి చేయతాను. దేవుని చిత్తం నేను నెరవేర్చుతాను అన్నవాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఎంతమంది కనపడతాం అండి. పరిశుద్ధత కలిగి ఉన్నట్టే దేవుని చిత్తం ఏంటంటే శ్రమ మన జీవితంలోనికి రాకుండా ఉండాలంటే మనము మన జీవితం ఫస్టే మన జీవితంలో మనం చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండడం. చూడండి, ఒక మాట చెప్తాను. ధర్మశాస్త్రం ప్రకారంగా మోషే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతం మీద పొద కాలుతుంది. ఆ పొద కాలుతుంది కానీ ఆరిపోకుండా అలాగే కాలుతుంది. అప్పుడు మోషే వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఆ పొదలో నుండి దేవదూత మాట్లాడుతుంది ఏమని, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడిచి రమ్మని లోపలికి. అంటే పరిశుద్ధ స్థలములో చెప్పులు దేనికి సాదృశ్యంగా కనపడుతుంది అని అంటే ఏంటి, అపవిత్రతకు సాదృశ్యంగా కనపడుతుంది. ఆ చెప్పులు ప్రియులారా అపవిత్రకు సాదృశ్యంగా, అక్కడ చెప్పులు అపవిత్రకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధ స్థలంలోనికి నీవు రావాలని అంటే అపరిశుద్ధత నీలో అపవిత్రత ఏదైతే ఉందో అది నువ్వు విడిచిపెట్టి రావడమే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే కంపల్సరీ అదే. ఏంటి అని అంటే పరిశుద్ధత కలిగి ఉండి బాగా గమనించండి ఏమా, పరిశుద్ధత కలిగి ఉండి. ఇదిగో అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీని గుండా. ఇప్పుడు ఆ బోర్డు చదివిన వాళ్ళందరూ ఎంతమంది లోపల రాగలుగుతారు? ఏమో ఎంతమంది రాగలుగుతారు? పోనీ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధత కలిగిన వాళ్ళు అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? ఏమవ్వాలి? అక్కడ ఆగిపోవాలా రావాలా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు మాత్రం అందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అనుకోండి, మిగతా వాళ్ళు అందరూ కూడా పరిశుద్ధులు కాదు, అక్కడ ఆగిపోవాలి.
మరి ఆగిపోయిన వాళ్ళందరికి కూడా మీకు బాప్తిజం ఇచ్చేస్తానండి, మీరు పరిశుద్ధత కలిగి లోపలికి వెళ్ళండి అని అంటే ఎంతమంది తీసుకోవడానికి సిద్ధం? ఏమా అక్కడ అక్కడ ఆగిపోతారు కదా. ఆగిపోయిన వాళ్ళందరూ లోపలికి నువ్వు మందిరంలోకి వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటున్నావు కాబట్టి ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు కాబట్టి అక్కడ మాకు ఆ దేవుడు ఒక కోనేరు ఇచ్చాడు. దేవుని ప్రేమ కలుగును గాక. ఏంటి అలా నీళ్లు పట్టేసి ఆ కోనేటిలోకి తీసుకెళ్ళి నేను బాప్తిస్మ ఇచ్చేస్తానని అంటే నేను మాకు కావాలనుకున్న వాళ్ళు దేవుని చిత్తాన్ని మా జీవితంలో నెరవేరుస్తానండి అనుకున్న వాళ్ళు ఎంతమంది? ఆశీర్వాదం కావాలి, దేవుని చిత్తం నెరవేర్చుకున్నాం అండి. నాకు రోగం తగ్గాలి, ట్యాబ్లెట్ను వాడను అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? రోగం తగ్గిపోవాలండి, ట్యాబ్లెట్లు వాడను అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అర్థమవ్వాలని చెప్తున్నాను. అర్థమవుతుందా అర్థం అవ్వలేదా? మీకు రోగం తగ్గాలని అంటే హాస్పిటల్కి వెళ్ళారు, ఒక 5,000 రూపాయల ట్యాబ్లెట్లు రాశారు. నువ్వు అంటావు నేను ట్యాబ్లెట్లు వాడనండి, నిజంగా మీరు డాక్టర్ గారు అవుతే రోగం తగ్గించేయండి అన్నారనుకోండి, ఏమవుతుంది? తీసి కొట్టేస్తాడు ఆయన. నిజంగా డాక్టర్ గారు అంటే నిజంగా డాక్టర్ గారు అవుతే మీరు రోగం తగ్గించేయండి. ఇప్పుడు ఎలా ఉందండి పరిస్థితి? నువ్వు నిజమైన దేవుడు కాబట్టి నా జీవితంలో కార్యం చేసే ప్రభు అన్న ఆయన అంటాడు, నా చిత్తాన్ని నువ్వు చేయి, నీ జీవితంలో నేను కార్యం చేస్తాను అంటున్నావు. మనోళ్ళు ఏమంటున్నారంటే అలా కాదు నాయన, నువ్వు నిజమైన దేవుడు అంటున్నారు కదా, మాట్లాడే దేవుడు అంటున్నారు కదా, కాబట్టి మాట్లాడే దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నువ్వేం చేస్తావంటే నా జీవితంలో కార్యం అవుతుందా? నిజమైన డాక్టర్వే అవుతే నాకు రోగం తగ్గించే ట్యాబ్లెట్లు వాడుకున్నానంటే అవుతుందని అంటే అది అవుతాం, అది ఎలాగవుతా అవుతాం, ఇది కూడా అలాగ అవుతుంది. ఏమా ఏంటి అది ఎలాగవుతే అవుదో ఇది కూడా అలాగ అవుదు. ఏంటి మనమేమనుకుంటున్నాం అంటే అది అవ్వకపోయినా ఇది అయిపోద్దండి అనుకున్నాం అండి. అది అవ్వకపోయినా ఇది అయిపోద్ది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు చూడండి, అవసరం అవుతే ఒక మాట మీరు చదవండి. ఆ కీర్తన గ్రంథము అండి, కీర్తన గ్రంథము మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. 21వ అధ్యాయం 5వ వచనం చదవండి. చూడండి అక్కడ అంటున్నాడు, ఫస్ట్ పదం ఏంటంటే నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. చూడండి ఫస్ట్ ఏంటి? నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. రెండోది ఏంటి? నువ్వు అతనికి గౌరవ ప్రభావము నువ్వు అతనికి ధరింపజేసి ఉన్నావు. మూడోది ఏంటి? నిత్యము ఆశీర్వాద కారకుడిగా నీవు అతను నియమించి ఉన్నావు. ఇప్పుడు లైన్గా ఉన్నాయి. ఒకటి రక్షణ వలన, రెండోది గౌరవం వచ్చింది, మూడోది గౌరవం వచ్చిన తర్వాత మూడోది ఏమొచ్చింది? రెండోది గౌరవం వచ్చింది, మూడోది ఏమొచ్చింది? ఆశీర్వాదం. ఇప్పుడు వెనక్కి వెళ్దామా? ఇప్పుడు ఎలా నడిస్తే పంపేస్తామా? ఎదరకు నడితే మనం ప్రయాణం సాగుతుందా, వెనక నడితే ప్రయాణం సాగుతుందా? వెనక నడితే ఏమవుతుంది? దేన్నో దానికి ఉద్దేశం, లేకపోతే ఏ గోతులోనో పడిపోతాం. అది ఎంత వాస్తవమో ఇది కూడా అంతే. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. చూడ అక్కడ క్లియర్గా రాశాడు అక్కడ, నా రక్షణ వలన నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది. ఏం రక్షణ వలన మనిషికి ఏం కలుగుతుందంటే దేవుని మహిమ వారి మీదకి ప్రకాశిస్తాడు పిల్లలు. రెండోది అతనికి ఏమొస్తుంది అంటే గౌరవం అనేది వస్తుంది సమాజంలో. అతను పాపాలు పోతాయి, అతడు పాపిగా కాకుండా పరిశుద్ధునిగా మార్చబడతాడు. రెండోది ఏమవుతుందంటే ఆ పరిశుద్ధతను బట్టి గౌరవం వస్తుంది. అంతకుముందు ఓసే అనేవాళ్ళు అమ్మగారు, పాస్టర్ అమ్మగారు, లేకపోతే అమ్మ, సిస్టర్ గారు అని పిలుస్తారు. సిస్టర్ గారు పాస్టర్ గారు, అమ్మగారు అని పిలుస్తారు. పదాలు మారిపోతాయి, గౌరవం వస్తుంది. మూడోదిగా ఏం చేస్తారు అంటే ఆ రక్షణ వలన ఆ మహిమ, గౌరవం, తర్వాత నిత్య ఆశీర్వాద కారకుడుగా వారు అతను నియమించి ఉన్నావు అని. పిల్లల చిత్తాన్ని నెరవేరిస్తే నేను ఇలా చేస్తాను. నా చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరైతే ఉన్నారో వారు నేను ఏం చేస్తానంటే ఈ విధంగా నేను చేస్తాను. నేను ఈ విధంగా ఫస్ట్ నేను రక్షణ ఇస్తే రక్షణ వలన అతనికి మహిమిస్తాను, నా మహిమ అతని చుట్టూ ఉంటుంది. తర్వాత అతని జీవితానికి నేను గౌరవాన్ని ఇస్తాను. తర్వాత అతని జీవితం నేను ఎలా చేస్తానంటే చూడండి, ఒక దావీదు, ఒక యేసేపు అలాగే ఒక ఎస్తేరు, ఒక రూతు, ప్రియులార తర్వాత ఇంకా అనేక మంది భక్తులు యేసుక్రీస్తు వారు చూడండి, భూమి కింద పరలోకములో ఉన్న వారు అందరికంటే ఆయనను హెచ్చించి అన్ని నామముల కన్నా
పైనామము కలిగిన వారిగా ఆయనను చేశాడు. నీ జీవితాన్ని అలా చేస్తాడు. అలా చేస్తాడనంటే మనం ఏం చేస్తున్నామంటే మనం నమ్మి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఇష్టపడట్లా. అది నమ్మి చేయడానికి ఇష్టపడట్లా. భక్తులు నమ్మారు. యేసేపు చూడండి నమ్మాడు. ఏంటి దావీదు నమ్మాడు, దానియేలు నమ్మాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు నమ్మారు వాళ్ళు. ఎస్తేరు నమ్మింది, రూతు నమ్మింది. అండి మోయాబు దేశం నుండి వచ్చింది. అత్తగారి మాట బాగా వింది. అత్తగారు చెప్పినట్లుగా విన్నది, మారింది. మారిన రూతు వెనక్కి తిరిగి చూడలా. ఈ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి, ప్రియులారా నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడే చచ్చిపోతాను, అంతేగాని నన్ను విడిచి పొమ్మని మాత్రము అంటే గనక దేవుడు నాకు గొప్ప అపాయం నాకు కలగజేస్తాడని మాట్లాడింది. ఈ రోజున మీరు బాగా గమనించండి. నేను చెప్పిన వాక్యము మీకు అర్థమవుతే గనక ఆయన దేవుని చిత్తము నెరవేర్చని భక్తులు, నెరవేర్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఆ ఇరుకులు వాళ్ళు పొందుకున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేస్తే చూడండి, సంసోను దేవుని చిత్తాన్ని నెరవేర్చమని పంపించాడు దేవుడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు పంపిస్తే సంసోను ఏం చేశాడు చెప్పండి? ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఇష్టాన్ని నెరవేర్చుకున్నటువంటి సంసోను ఏమైపోయాడు? ఇదిగో నా ప్రజలను శపించొద్దు, నువ్వు ఆశీర్వదించు అని చెప్పినటువంటి బిలాం ఏమైపోయాడు? ఏంటి 12 మంది శిష్యులుగా ఏర్పాటు చేసుకుని సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళు అని చెప్పినటువంటి ఇస్కరియోతు యూదా ఏమైపోయాడు? ఏంటి భక్తుల జీవితాల్లో దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడినటువంటి వాళ్ళందరూ బ్రతుకులు ఏమైపోయినాయి అని అంటే, వాళ్ళు సక జీవితంలోనే వాళ్ళు ఏమైపోయారంటే కాలానికి ముందే వాళ్ళు ఈ లోకాన్ని ముగించి వెళ్ళిపోయారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అధిక దుర్మార్గపు పనులు చేసి నీ కాలమునకు ముందే నీ వేళకు మరణించదువు అనేటువంటి మాట రాశాడు. కాలానికి ముందు మనం వెళ్ళిపోతామంటే దానికి కారణం ఏంటంటే అధిక దుర్మార్గపు పనులు చేస్తే కాలానికంటే ముందు వెళ్ళిపోతాం. భక్తులైనటువంటి వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నిండు వృద్ధాప్యాయం వచ్చేంత వరకు కూడా బ్రతికారంట. దేవునికి మహిమ కలుగును గాక. ముసలితనం అయ్యేంత వరకు కూడా బ్రతికారంట. దగ్గర దగ్గర అబ్రహాము 175 సంవత్సరాలు. అంటే అబ్రహాం బ్రతికిన సంవత్సరాలు ఎన్ని? అబ్రహాం బ్రతికినటువంటి ఆ సంవత్సరాలు 175 సంవత్సరాలు దగ్గర దగ్గర అతడు ఏం చేశాడంటే జీవించినట్లుగా మనకు కనబడుతుంది. అంటే దేవుని 175 దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవించాడు. అతడికంట చూడండి, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరాలు. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలతనమందు ప్రాణం విడిచి మృతి పొంది తన పితల యొద్దకు వచ్చాడు. నిండు ముసలితనం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తాడనంటే దీర్ఘాయుష్యం దేవుడు ఇస్తాడు. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేస్తాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడితే నీ ఇష్టాన్ని పక్కన పెట్టుకో కొంచెంసేపు. నేను కొన్ని సంవత్సరాలు ప్రియులారా నీ ఇష్టాన్ని పక్కన పెట్టుకుని ఇప్పటి వరకు తెలియనప్పుడు ఎలాగో నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు. ఇప్పుడు తెలిసింది దేవుని ఇష్టాన్ని నెరవేర్చితే కనుక దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని తెలిసినప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇష్టాన్ని పక్కన పెట్టుకుని దేవుని ఇష్టం మన జీవితంలో చేయగలిగితే, అది కష్టమైనా కానీ ఇష్టంగా భావించి మనం చేయగలిగితే కంపల్సరీ భక్తుల జీవితాల్లో ఎలాగైతే ఆశీర్వదించాడో అలా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకని అంటున్నాడు, ఏంటి ఆయన చిత్తం అంటే మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారతోమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. ఏంటి మీరు అన్ని జనుల వలె కామాభిలాష్యందు కాక పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటంటే నీ ఘటాన్ని కాపాడుకోవడమే దేవుని చిత్తం. నువ్వు బాగా గమనించండి, నా ఘటాన్ని కాపాడుకోవాలి. ఘటం అంటే నెత్తిపెద్ద కాదు, ఘటం అంటే మన శరీరం. నీ ఘటాన్ని కాపాడుకోవాలి, మెలకువ కలిగి నీ ఘటాన్ని కాపాడుకోవాలి. దుష్టుడు ఎంచేపు కూడా ఒక కోడి పిల్లని ఎత్తుకుపోయినట్లుగా నిన్ను ఎత్తుకుపోవాలని ఆలోచన. చూడండి, దుష్టుడు చూడండి, గద్ద కోడి పిల్ల కోసం తిరిగినట్లుగా అపవాది నీ కోసం తిరుగుతున్నాడు. గద్ద కోడి పిల్ల కోసం తిరుగుతున్నట్లుగా ఎవరిని మింగుదానని కోడి పిల్ల కోసం గద్ద ఏం చేస్తూ ఉంటుంది? పైనుంచి తిరుగుతూ ఉంటుంది, మధ్య ఆకాశంలోంచి తిరుగుతూ ఉంటుంది గద్ద, ఇలా తిరుగుతూ ఉంటుంది. ఆ కోడి పిల్ల కనబడగానే రీమని వచ్చేస్తా ఎమ్నే కసికలు పట్టుకుని వెళ్ళిపోతాయి. ఎమ్నే ఎంత స్పీడ్గా వస్తుంది అంత స్పీడ్గా వస్తుంది. అలాగే అపవాది కూడా
ఎవరిని మింగుదునని గద్దించు సింహం వలె అది తిరుగులాడుతున్నాడంట. అది సమయం కొంచెమే ఉందని తెలుసుకున్న వాడై. కాబట్టి మనం ఏం చేయాలంటే సమయం కొంచెమే ఉంది, కొంచెం సమయమే. చూడండి ప్రకృతి ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉందనంటే అసలే ఆ దేవుని రాకడ కాలం అని సూచనలు కనబడుతున్నాయి మన కంటికి. ఏ సమయాన్ని రాకడ వస్తుందో ఎవరికి కూడా తెలియదు. దొంగ వచ్చినట్లుగా వస్తాడని బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. కానీ మనకేమైనా భయం ఉందనంటే భయం లేదు. భయం లేని కోడంట గుడ్డ ఎక్కడ పెడుతుంది? ఆ బజార్లో పెట్టేస్తుంది. అలా ఉన్నాం మనం. నేను భయం లేని కోడి ఎలాగైతే బజార్లో గుడ్డు పెడతాదో అలాగే భయం లేకుండా మనం తిరుగుతున్నాం. తిరిగి బజార్లు అంటే తిరుగుతున్నాం. పిల్లలు భయం లేదు మనకి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా చిత్తము నెరవేర్చితే గనక ఇదిగో నిన్ను ఈ స్థితిలో ఉంచుతాను, ఈ రకంగా నిన్ను ఆశీర్వదిస్తాను అని లేఖనాల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. పిల్లారా చూడండి, దేవుని చిత్తము నెరవేర్చితే ఏంటి మనకు లాభం అనేది, ఏం జరుగుతుంది అనేది మనం చూడగలిగితే ఒక మాట చదువుదాం. పిల్లారా దేవుని చిత్తము నెరవేరిస్తే ఏం జరుగుతుంది అన్నది మనం చూడగలిగితే ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 36 నుంచి చదువుదాం. చూడండి, ఇక్కడ అంటున్నాడు, వీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై 10వ అధ్యాయం 36 వచ్చిన కానీ చదువు. వీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. ఈ కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయి కావచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. కానీ అతడు వెనక్కి తీసిన ఎడల అతని యందు నా నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. అంటే అతడు వెనక్కి తీస్తే నా ఆత్మకు సంతోషం ఉండదు. పిల్లలు ఆయన అంటున్నాడు, కంపల్సరీ ఏం జరుగుతుందనంటే మీ దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. కాలము కొంచెముగా ఉన్నది అండి. చూడండి, ఇప్పుడు నా వయసు దగ్గర దగ్గర 50 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు లేఖనాన్ని ఆలోచన చేస్తే ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఈ 50 పక్కన పెట్టుకుని పైన చూసి ఎంత ఉన్నాయి? ఒక 70, 20 లేకపోతే 30 కనపడుతున్నాయి. ఇప్పుడు 20, 30 కనపడుతున్నప్పుడు అమ్మో నేను ఇంకా 20, 30 కనపడుతున్నాయి. ఈ 20, 30లో ఏం జరుగుతుందో తెలియదు. ఈ 20, 30 నేను ఉంటానో ఉన్నో తెలియదు. ఈ 20, 30 నేను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఉండాలా వద్దా? ఏమా ఈ 20, 30 నేను ఉపయోగించుకోవాలి, ఆలోచించుకోవాలి. కొంతమంది ఏంటి ఆ పెన్షన్ వచ్చింది అనుకోండి, జాయిగా రూపాయి 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 వాడుకుంటారు. ఎందుకు వాడుకుంటారు? రూపాయి పెన్షన్ వచ్చింది అనుకో, రూపాయి 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 అక్కడ జాయిగా ఒక్కొక్క 10 తీతా ఉంటారు. ఎక్కువ తీసుకోవాలి. ఏంట్రా అంటే పెన్షన్ ఎందుకు రానంటే మళ్ళీ పెన్షన్ వచ్చేదాకా ఈ పెన్షన్ సరిపోవాలి. డబ్బుల విషయంలో జాగ్రత్త ఉన్నట్లుగా తమ జీవితం విషయంలో మనుషులకు జాగ్రత్త లేదు. ఏమా డబ్బుల విషయంలో జాగ్రత్త ఉంది. డబ్బుల విషయంలో పిల్లారా ఏంటి ఒక ముడేస్తారు, ఇంకొక ముడేస్తారు, ఇంకొక ముడేస్తారు, అవసరం ఇంకొక ముడేస్తారు. ఏంటి దాన్ని ఎంత గట్టిగా ముళ్ళేసి అన్ని ముళ్ళేసి బిగించి ఏంటి ఎవరికి కంటికి కనపడకుండా దాచారు. ఏమా డబ్బుల విషయంలో అంత పొదుపున్నట్లుగా నీ జీవితం విషయంలో ఎందుకు అంత పొదుపు లేకుండా ఉంది? అందుకనే పిల్లలు మనం చూడండి, గడిచిపోని కాకుండా పైన చూస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి మనకు ఎదురవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీ సమయం కొంచెమే ఉంది కనుక ఈ కొంచెం సమయంలో మనం సద్వినియోగం. చూడండి, 2026 మొన్నే వచ్చినట్టుంది. అప్పుడు ఎన్నో నెల ఇది? 4వ నెల. మొన్నే కదా కేకులు కట్ చేసుకున్నాం అనుకుంటున్నాం. మనం వాగ్దానాలు తీసుకున్నాం మొన్నే కదా. మొన్నే అనుకున్నాం. మొన్న కాదు, 4 నెలలు అయిపోతుంది. ఇది 4వ నెల. అప్పుడే దగ్గర దగ్గర 17వ తారీఖు వచ్చేసి ఈ నెల కూడా పూర్తి అయిపోవడానికి రెడీగా ఉంది. ఏమ్మా రోజులు ఎంత స్పీడ్గా వెళ్తున్నాయంటే అంత స్పీడ్గా వెళ్తున్నాయి. చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. రోజులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి కాబట్టి రోజులు గతించిపోతున్నాయి. కాబట్టి ఒక నీడ ఎలాగైతే గతించిపోతుందో అలాగే మన మీదుగా రోజులు గతించిపోతున్నాయి. కాబట్టి నీకు ఇచ్చినటువంటి సమయాన్ని నువ్వు, బైబిల్లో ఒక మాట ఉంటుంది,
మీ సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు చూసుకునండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక దేవుని చిత్తమేంటో పరీక్షించి తెలుసుకోండి. దేవుని చిత్తమేంటో మీరు పరీక్షించండి. దేవుని చిత్తం ఏంటో పరీక్షిస్తే మనకి ఏం కనబడుతుందనంటే మీరు పరిశుద్ధులకుటయే, జారత్వమునకు దూరంగా ఉండటయే దేవుని చిత్తం. జారత్వం అంటే అండి ఆ అండి సొంత పురుషుడు కాకుండా పరాయి పురుషుడితోనే అది చేస్తేనే జారత్వం అనుకోకండి. ఏ తప్పు చేసినా అది జారత్వం లెక్కల్లోకి వస్తుంది. ఏ తప్పు చేసినా అది జారత్వం లెక్కల్లోకి వస్తుంది. ఏ తప్పు చేసినా. కాబట్టి ఆయన అంటున్నాడు, తమ తమ ఘట్టములను ఎట్లు కాపాడుకునవలెను అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అలా ఎరిగి ఉంటే గనుక ఆయన అంటున్నాడు, మీ ఆత్మ వలన నాకు సంతోషం ఉంటుంది. ఒకవేళ అలా ఎరిగి లేకపోతే గనుక మీ ఆత్మ వలన నాకు సంతోషము ఉండదు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏమిటంటే అండి 99 నీతిమంతులకు కలుగు సంతోషము కంటే అండ్ మార్పు పొందు ఒక్క పాపి విషయములో పరలోకములో అధిక సంతోషం. 99 నీతిమంతులకు కలుగు సంతోషం కంటే అమ్మా ఏంటి ప్రార్థనకు వచ్చేవాళ్ళు అందరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కంటే ఎప్పుడు ప్రార్థనకు రానవాళ్ళు ప్రార్థనకు వస్తే అప్పుడు సంతోషం. ఏమా మీ ఆయన మీరందరూ రోజు వస్తారు ప్రార్థనకి, అప్పుడు కాదు సంతోషం అంట. మీ ఆయన్ని ఎంట పెట్టుకుని తీసుకొస్తే అప్పుడు సంతోషం. మరి దేవుని సంతోష పెట్టే పని చేయాలంటే మీరేం చేయాలి? నువ్వు ఆదివారం కూడా అంతా చెప్తాను, నువ్వు టీవీకి బాన్స్ అయిపో, ఓ సినిమా చూసేటా ఉండు, నేను వస్తాను, ఈలోగా ప్రార్థనకి వెళ్ళి వస్తాను అండి. ఈలోగా ఆయన సినిమా చూస్తూ ఉంటాడు. మీ ఆయన ఏమి సినిమా, నువ్వేం ప్రార్థన, బాగుంటుందా అండి? రెండెద్దులు బండి కరెక్ట్గా వెళ్తే బండి నడుస్తుందా? ఒక ఎద్దు వెనకాల కొట్టుకుని ఇంకొక ఎద్దేమో బండి లాగితే బండి లాగుతుందా? ఎదరికెళ్తుందా? రెండెద్దులు ఒకే స్వభావంతో ఒకే పట్టు మీద బండి లాగితే అప్పుడు చక్కగా బండి ఎదరికి వెళ్తుంది. ఒక ఎద్దేం పొడుకుని ఒక ఎద్దు బండి పరిగెడుతుంది అనుకోండి, ఎంతసేపు లాగుతుంది అండ్ ఒక ఎద్దేమో అపవిత్రత, ఒక ఎద్దేమో పరిశుద్ధతలోకి వెళితే మీ సంసారాలు ఎలాగుంటాయి చెప్పండి. అందుకని నేను చెప్తూ ఉంటాను, కంపల్సరీ ఇద్దరు కూడి ఉండుట వలన మంచి ఫలము, ఇద్దరు కూడి పని చేయడం ద్వారా, ఇద్దరు కలిసి పని చేయడం ద్వారా మంచి ఫలం. అందుకని మీరు కనుక ప్రభు అంటున్నాడు మనం పరిశుద్ధత కలిగి ఉంటే మనకి ఏం జరుగుతుందని అంటే అక్కడ అంటున్నాడు ఏప్రిల్ రాసిన పత్రికలో 10వ అధ్యాయం మనం చదువుకున్నాం కదండి. 10వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటి మనకి ప్రయోజనం అంటే ఆయన అంటున్నాడు 10వ అధ్యాయము 36వ వచనంలో మనం చదివాము, మీరు దేవుని చిత్తమును నెరవేర్చారు కాబట్టి ఆ వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది అని మాట్లాడుతూ, ఇదిగో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. నీతిమంతులు పిల్లలు విశ్వాస మూలంగా జీవిస్తారు. అమ్మా నీతిమంతులు విశ్వాస మూలంగా ఎలా జీవిస్తారంటే నోవాహు చూడండి, నోవాహుకి ఏముంది చెప్పండి, నోవాహుకి ఏముంది? మిగతా వాళ్ళందరికీ ఏం లేదు. నోవాహుకు విశ్వాసం ఉంది కాబట్టి నోవాహు వాడలోకి వెళ్ళాడు. మిగతా వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి వాడు బయట ఉన్నారు. వాడలోకి వెళ్ళిన విశ్వాసం ఉన్న వాళ్ళ లోపలికి వెళ్ళిన నోవాహు బ్రతికిపడ్డాడు. అండ్ విశ్వాసం లేనటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే చనిపోయారు. వాడలోనికి వెళ్ళడానికి ఏది అవసరమైందంటే విశ్వాసము. ఆ నీతిమంతుడిగా విశ్వాసం ఉంది కనుకనే అతడు బ్రతికాడు. లోతు చూడండి, విశ్వాసం ఉంది అండ్ లోతు ఆ ఊరు విడిచి బయటకు వచ్చాడు. తన అల్లుడికి ఏమీ లేదు, విశ్వాసం లేదు అల్లుడికి. ఏంటి ఎగతాలు చేశారు, వాళ్ళు ఆ సుధమ గుమ్మరిలోనే ఉండిపోయారు. ఏంటి వాళ్ళు ఏమైపోయారంటే నశించిపోయారు. విశ్వాసం ఉన్నటువంటి లోతు కుటుంబం బ్రతికింపబడింది. అంటే విశ్వాసం అంట నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవించును. మనం విశ్వాసం ఉంటే శ్రమ నుండి మనం తప్పించుకుంటాం. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పింది చేస్తారు. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ చెప్పింది చేస్తారు. విశ్వాసం లేని వారే చెప్పింది చేయరు. మీరు చెప్పింది చేశారనంటే కంపల్సరీ మీరు విశ్వాసం ఉన్నదే అని చెప్పినట్లు. ఒకవేళ చెప్పింది చేయట్లేదు అని అంటే విశ్వాసం లేని వారైనట్లు. విశ్వాసం లేని వారుగా ఉంటే మనము జీవించలేం. బైబిల్లో ఒక మాట ఉంటుంది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టండి.
అంతేగాని విశ్వాసం లేకుండా పరిగెత్తకండి, విశ్వాసంతో పరిగెట్టండి అని మాట్లాడాడు. అలా విశ్వాసంతో పరిగెత్తి ఇంకేం జరుగుతుందన్నది ఒక మాట మనం చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. చూడండి పరిశుద్ధ లేఖనములో నుండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం మనం చదవగలిగింది. 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచును. నిరంతరం దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తే గనుక నీ కుటుంబం నిరంతరం నిలుస్తుంది. దేవుని చిత్తము నెరవేర్చేవాడు ఇక్కడ అంటే లోకము దాని ఆశ. నువ్వు ఎన్ని ఆశపడి చూడండి, ఫస్ట్ ఆశపడి 4-5 కాయలు తాగుతాడు, తర్వాత అండి ఆశపడిపోతారు, తాగేయాలి 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 తాగుతాడు తాగుతాడు తాగుతాడు, ఒక 5-6 సంవత్సరాలు తాగుతాడు, తర్వాత ఎవరో కుళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు? తాగుడు పక్కన లేక చచ్చిపోతావు అంటే ఆవిడ తాగుడు మానేవాళ్ళు చెప్తాడు. తిరుగుతాడు తిరుగుతాడు తిరుగుతాడు, ఏడ్స్ అంటుకుంటాడు. అప్పుడు వాడేం చేస్తాడంటే అయ్యి బాబు అని ఆ తిరుగుతాడు మానేస్తాడు. ఏదో ఒక సొరక తగిలితేనే కానీ మనిషికి ఏం రాదురంటే బుద్ధి రాదు. ఏం తింటాం, ఏం చేయగలుగుతాం? మనం ఏమి చేయలేం. ఎంతున్నా ఏదున్నా ఏం చేయగలుగుతాం? అదే చూడండి, జానడ పొట్ట, మన పొట్ట ఎంత ఉందంటే మనకి ఇంకా దగ్గర దగ్గర సంవత్సరం సరిపాటుగా బియ్యం ఉన్న తినేది ఎంత? గుప్పుడు మెతికిలే. సంవత్సరం సరిపాటుగా బియ్యం ఉన్నా అవి మనం ఏం చేయలేం దాన్ని. లేకపోతే కోళ్ళు మేకలు మన ఎదురుకుండా కనపడినా, బాగా వండేసి కనపడినా మనం ఏం చేయాలంటే కంపల్సరీ మనము దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే గనక మనం ఏమవుతామంటే నిరంతరం జీవించడానికి అవకాశం కలుగుతుంది. దేవుని చిత్తము నెరవేర్చకుండా ఒకవేళ కనుక మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే కనుక ఏం జరుగుతుందనంటే వీళ్ళారా మన ఇష్టాన్ని నెరవేర్చుకునేవాళ్ళు, నేను చెప్పాను కదండి, ఎవరైతే ఇష్టాన్ని నెరవేర్చుకున్నారో ఆ ఇష్టాన్ని నెరవేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఏమయ్యారంటే చూడండి, మనకు తెలిసి ధనవంతుడు ఏమయ్యాడు అంటే అగ్నిగుండంలోనికి వెళ్ళాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చినటువంటి లాజరు ఏమయ్యాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. కాబట్టి మీరు గమనించి అర్థం చేసుకుని మీరు దేవుని ఇక్కడికి వచ్చారు, వచ్చిన మీకు దేవుని నేను చెప్తున్నాను, దేవుని చిత్తం నెరవేరిస్తే గనక మీ బాధలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ కష్టమున్నా, ఏ నష్టమున్నా, ఏ ఇబ్బంది మీ జీవితంలోకి వచ్చినా, ఎటువంటి శోధన మీ జీవితంలోకి వచ్చినా కానీ ప్రభు అంటున్నాడు కంపల్సరీ దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే గనక ఫస్ట్ వస్తాయి శోధనలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి ఫస్ట్ శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, విరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దేవుని చిత్తం నెరవేర్చడం చాలా కష్టమవుతుంది. కానీ ఒక్కసారి అలవాటు చేసుకుంటే గనక, ఇష్టంగా మార్చుకుంటే గనక ప్రియులారా తర్వాత ఏమవుతుంది అంటే చాలా సులువైపోద్ది. పిల్లలకి ట్యాబ్లెట్ వేయడం ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒగ్గు గిన్నెలో కలిపి వేస్తాం. ఇలా కలిపి 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 ఆడికి వేస్తాం వేస్తాడు. కొద్దిగా ఎదిగిన తర్వాత ఉగ్గు గిన్నెలో అయితే చిచ్చి ఉగ్గు గిన్నెలో వద్దు, నాకు ఇలా ఇచ్చి అంటాడు. ఆడికి ఉగ్గు గిన్నెలో అయితే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది? నోరంతా సేదైపోతుంది. ఆడు ఇలా ఇచ్చి రే ఉగ్గు గిన్నెలు అయితే నోరంతా సేదైపోద్దిరా, నువ్వు ఇలా వేసుకుని అలవాటు చేసుకుంటే బాగుంటుందిరా అంటే మనం ఏం చేస్తామంటే ఒకసారి ఏడ్చి చూపిస్తాం. ఏడ్చి చూపిస్తాడు, బాబు నిన్న వేసుకుంటే మొత్తం సేదైపోయింది, ఇవాళ అమ్మ వేసింది అసలు వేసినట్టే లేదు, అమ్మ అలాగే అంటాం. అంటే సులువు తెలిస్తే మనం చేయడం చాలా ఈజీ. సులువు తెలియక నోరంతా కంపు చేసుకుంటున్నాం, సులువు తెలియక జీవితం అంతా కంపు చేసుకుంటున్నాం ప్రియులారా. ఆ సులువు తెలిసిందంటే పరిశుద్ధతలో బ్రతకడం చాలా సులువు తెలిస్తే ప్రియులారా చాలా బాగుంటుంది. పరిశుద్ధతలో బ్రతకడం సులువు తెలుసుకుంటే సులువు తెలుసుకుంటే కనుక చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ నీతి నీ ముందర నడుస్తూ ఉంటుంది. అందరు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు, అందరూ నిన్ను దీవిస్తూ ఉంటారు, అందరు నిన్ను ఆశీర్వాదిస్తూ ఉంటారు. 10 కాలాల పాటు చల్లగా బ్రతుకు అని దీవెనలు ఇస్తూ ఉంటారు. ఆ సులువు తెలిస్తే కనుక చూడండి, సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుచుండేను, కానీ ఏలి కుమారులు అందరి శాపాలు వారి మీదకి వెళ్ళిపోయి, అందుకనే ఏలి కుమారులు మధ్యలోనే చచ్చిపోయారు. వాళ్ళిద్దరూ మధ్యలోనే చచ్చిపోయారు. కానీ సమూయేలు వృద్ధాప్య అయ్యే వరకు ప్రియులారా నిండు ముసలివాడయ్యే వరకు సమూయేలు బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే మనము 10 మంది చేతులు మన మీద మనల్ని ఆశీర్వదించాలి, 10 మంది నోరులు మన మీద శాపం పలకూడదు. 10 మంది చేతులు మన నెత్తి మీద ఉన్నప్పుడు ప్రియులారా మనం 10 మంది ఆశీర్వదించినప్పుడు మనం దీవించబడతాం. కాబట్టి మీ ఆడవాళ్ళు ఎక్కువగా తలంబ్రాలు వేసుకుంటూ ఉంటారు. ఏ తలంబ్రాలు అంటే పక్కింటి వాళ్ళు తలంబ్రాలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు.
అండి తిట్లు తలంపరాలు అండి. పోనే పోతే పోయిందిలే, ఇవన్నీ మనం తీసుకెళ్తామా అనుకోరు అండ్. సరద్దు కాడ దెబ్బలాట, ఆ కోడి కాడ దెబ్బలాట, కుక్క కాడ దెబ్బలాట అండ్, కాకి కాడ దెబ్బలాట. మాయదారి కాకులన్నీ వచ్చి మా బట్టల మీద ఆలేస్తున్నాయి. ఇప్పుడు మాయదారి కాకులన్నీ కాకులు చేసినోడు ఎవరు? ఇప్పుడు ఎవరిని తిట్టాలి? ఆ దేవుని తిట్టాలి. మాయదారి వర్షం వచ్చేస్తుంది అని వర్షాన్ని తిడుతూ ఉంటాం అండ్. ఇలాగా ఊరికి నేను నోరు పారేసుకుంటూ ఉంటారు తలంబరాలు అండ్. అలా పారేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే కంపల్సరీ నీతిమంతులు బ్రతికినట్లుగా, నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించును అని చెప్పినట్లుగా, అలా మనం దేవుని చిత్తాన్ని నీతిమంతులు జరిగించినట్లుగా మనం చేయగలిగితే కంపల్సరీ మీ జీవితంలో మీ ఆశీర్వాదాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. మీ ఆశీర్వాదాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు. మీ అభివృద్ధిని మీరు చూసి ఆశ్చర్యపోతారు అండ్. మీ ఆశీర్వాదాన్ని, మీ అభివృద్ధిని అండ్ మీ దీవించబడడం చూసి మీరు ఆశ్చర్యపోతారు. నేనేనా ఈ స్థితిలో నేనుండడం ఏంటి అని దావీదు చూడండి. దావీదు ఆశీర్వాదాన్ని చూసి దావీదే ఆశ్చర్యపోయేంతగా ఆశీర్వదించబడ్డాడు. యేసేపు ఆశీర్వాదం చూసి ఆ యేసేబే ఆశ్చర్యపోయేంతగా అన్నలు చూడండి వచ్చి, ఉర్రి కలలు కనేవాడా, నువ్వున్నావేంటి ఇక్కడ అనిపించేసింది వాళ్ళకి. ఇటు కలలు కనేవాడు ఇక్కడ ఉన్నాడేంటి ఆశ్చర్యపోయేది. అందరికి ధాన్యం అమ్ముతున్నాడు, మరి నువ్వు కలలు కనేవాడు ఎక్కడున్నాడేంటి అన్నట్లుగా వాళ్ళకి అనిపించింది. కానీ దేవుడు ఆశీర్వదిస్తే అలాగే ఉంటుంది. కాబట్టి మీరు గమనించి అర్థం చేసుకుని ఈ మధ్యకాల సమయంలో దేవుని చిత్తము నెరవేరిస్తే మాటతో అనుకోవడం కాదు అండ్ చేతలతో మనం చేసేవారంగా ఉండాలి. నోటి మాటలు కోటలు దాటుతాయంట, చేతి పనులు పొలిమేరలు దాటం. మాటలు కోటలు దాటుతాయి. కొంతమంది మాటలు చెక్కేయడం అంటే ఇదెంత పని అండి, అదెంత పని అండి అంటారు. అవసరం అయితే తుపాకు దొరకడం వాళ్ళు అండి. చాలా మంది కోటలు దాటేస్తే మాటలు చెప్తుంటారు అబద్ధాల ప్రతి మాట దేవుని గ్రంథంలో రాయబడుతుంది. ప్రతి మాట రాయబడుతుంది. ప్రతి మాటకి లెక్క చెప్పాలి రేపొద్దుట. కాబట్టి వ్యర్థమైన మాటలు పలక్కోకుండా చక్కగా దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే కనుక మీ ఆశీర్వాదం మీరు చూసి ఆశ్చర్యపోయేంతగా దేవుడు మిమ్మలను దేవుడు అన్నాడు, మిమ్మలను ఆశీర్వాద కారకులుగా ఉండుటకు దేవుడైనా నియమిస్తాను అని మాట్లాడు. అలాంటి నియమించాలంటే కంపల్సరీ దేవుని చిత్తము నెరవేర్చాలి. దేవుని చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. కాబట్టి ఎవరైనా ఇంకా పరిశుద్ధత కాకుండా ఉంటే గనక పరిశుద్ధులుగా మార్చబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని చిత్తంలో మీరు నడవగలిగితే గనక కంపల్సరీ దేవుడు మిమ్మల్ని అండి ఆశీర్వాదం అండి. అక్కడ అంటాడు, దేవుని చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరమును నిలిచును. లోకమును దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరమును జీవించు. కాబట్టి అలాంటి జీవితం మనందరికీ దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మనందరం కూడా దేవుని చిత్తాన్ని మాటలతో కాక చేతల్లో మన జీవితంతో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చి మహిమ ఘనత ప్రభావాలు మన ద్వారా దేవునికి చెల్లాలని, అలాంటి బ్రతుకు మనం అందరం కూడా బ్రతకాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మనం వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థించడం మోకరించండి. మోకరించండి, ప్రార్థించండి. ఎంతవరకు దేవా మీ సన్నిధిలో మీ దాసు నిలబెట్టుకుని నాతో మీరు మాట్లాడారు.